నమస్కారం. హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్యాంశాలు. తెనాలి పట్టణ అభివృద్ధి సుందరీకరణే తమ ప్రధాన లక్ష్యమన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. తెనాలి పట్టణంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవ వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పరిశీలించిన తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా. ఈ నెల 19వ తేదీన వెలువడనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు. గ్రామాల్లో ఫలితాలపై ఉత్కంఠత. తెనాలి కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలో మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 11వ అదనపు జిల్లా కోర్టు జడ్జి జి మాలతి కక్షిదారులకు లీగల్ సెల్ యాక్టుపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. లోక్ అదాలత్లో పరిష్కరించే కేసుల గురించి కక్షదారులు ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. స్టేట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క చోట అంటే మామూలుగా ఈ జైల్లో తర్వాత పిఎల్బీస్ అసిస్టెన్స్ తీసుకొని తర్వాత లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఇచ్చే కౌన్సిల్స్కి కూడా ట్రైన్అప్ చేశాము, ప్యానల్ అడ్వకేట్స్ అని. వాళ్ళ అసిస్టెన్స్ కూడా తీసుకొని ఈ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ ప్రతి చోట ఈరోజు స్పెషల్ క్యాంపెయిన్ ఆర్గనైజ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా ఈ విధంగా చేయడం జరిగింది. కోవిడ్ పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్సింగ్ని అవేర్ చేసుకొని చేయడం జరిగింది. మేము ఈరోజు మామూలుగా స్టేట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా జైల్లో తర్వాత వృద్ధాశ్రమంలో సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన యాక్ట్స్, తర్వాత ఇక్కడ కోర్ట్ కాంపౌండ్లో, ఇంకొకటి ఇంటూర్లో షరీఫ్ గారు తర్వాత ఫస్ట్ ఏడియం గారు వెళ్తారు. సో పబ్లిక్కి మీరు ఈ మెసేజ్ని కన్వే చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ అనేది 1987 తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు పబ్లిక్ వస్తారు, తిరుగుతూ ఉంటారు, అసలు చట్టాలు ఏంటున్నాయి, దాని గురించి ఏంటి, మనకేం తెలియాలి అన్నది వాళ్ళకి అవగాహన లేదు. దాని నుంచి మనం ఏమంటే ఈ లీగల్ సర్వీసెస్ని ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని ప్రతి ఒక్క లిటిగెంట్ పబ్లిక్కి ఈ విధంగా చట్టాలు ఉన్నాయి, ఈ విధంగా వెళ్తే మనకు మంచి జరుగుతుంది, ఈ విధంగా ఉంటే మన వాల్యుబుల్ టైం సేవ్ అవుతుంది. కొద్దిమంది వస్తారు, మాకు ప్రాబ్లం అయితే ఉంది కానీ అడ్వకేట్ని పెట్టుకునే స్తోమత లేదన్న వాళ్ళు ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి అన్నది ఈ చట్టం చెప్తుంది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ లోక్ అదాలత్ అనేది మేము చేస్తున్నాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే న్యాయ విజ్ఞాన సదస్సు ఒకటి ఆర్గనైజ్ చేసేది, ప్రజల్లో లీగల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశము. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏ విధంగా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇంకొకటి లీగల్ ఎయిడ్ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో తెలియదు, తర్వాత వాళ్ళకి ఆర్థిక స్తోమత లేదు, మాకు ఎవరెవరు ఎలిజిబుల్ ఈ లీగల్ ఎయిడ్కి అన్నది ఈ చట్టం చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఈ చట్టం గురించి లిటిగెంట్ పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి దీని గురించి అవగాహన క్రియేట్ చేస్తారని నేను ఆశిష్టంగా. న్యాయ సహాయం ఎవరెవరికి ఎలిజిబుల్ అంటే సెక్షన్ 12 ఆఫ్ ది యాక్ట్ ప్రకారము మామూలుగా ఉమెన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇన్కమ్, ఉమెన్, చిల్డ్రన్, తర్వాత మెన్ వాళ్ళ ఇన్కమ్ సంవత్సరానికి వార్షిక ఆదాయం 1 లక్ష లోపల ఉంటే వాళ్ళు, తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు, తర్వాత కార్మికులు, వీళ్ళంతా ఈ ఉచితంగా న్యాయ సహాయానికి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. న్యాయమూర్తి శ్రీరామచంద్రుడు మాట్లాడుతూ రాజీ మార్గమే రాజమార్గం అనే నినాదంతో లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజీ కాబడిన అన్ని క్రిమినల్ సివిల్ కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో జనాభాకు తగినంతగా కోర్టు లేనందున లోక్ అదాలత్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. కక్షిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మరి సుప్రీంకోర్టు వారి ఆదేశాల అనుసారంగా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. మన దేశ జనాభా 1947లో ఎంత ఉందో ఇప్పుడు 130 crores దాటిపోయింది, కానీ కోర్టుల సంఖ్య మాత్రం పెరగలేదు. కాబట్టి సుప్రీంకోర్టు వారు మరియు ప్రభుత్వాలన్నీ ఆలోచించి, మేధావులంతా ఆలోచించి లీగల్ సర్వీస్ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. జనాభాకు తగ్గట్టు కోర్టులు లేవు కాబట్టి ఈ రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి, ఎందుకంటే బోత్ పార్టీస్ కూడా ఇక్కడ రాజీ చేసుకుంటే కన్నా ఖచ్చితంగా సంతోషంగా ఇంటికి వెళ్తారనే ఉద్దేశంతో మరియు కోర్టులు సమయం కూడా ఆదా అవుతుంది. ఈ జనాభాకు తగ్గట్టు కోర్టులు లేవు కాబట్టి ఈ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ లోక్ అదాలత్ను అవైల్ చేసుకొని వారి యొక్క సమయాన్ని మరియు వారి యొక్క డబ్బుని అన్నీ ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ రాజీ ఇక్కడ చేయదగిన కేసులన్నీ కూడా కాంపౌండబుల్ కేసెస్ అంతా కూడా మండల లీగల్ సర్వీస్ కమిటీ ప్రతి శనివారం నిర్వహిస్తూ ఉంది. మరియు నేషనల్ వైడ్ కూడా ప్రతి సెకండ్ శనివారం 2 నెలలకు ఒకసారి ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా ఈ అవకాశాన్ని ప్రజలందరూ చక్కగా వినియోగించుకొని వారి యొక్క సమయాన్ని ఆదా చేసుకొని వారి భవిష్యత్తును బంగారమయంగా చేసుకుంటారని ఈ న్యాయ విజ్ఞాన సదస్సును కక్షిదారులకు
ఇంకా అవేర్నెస్ చేసి విలేజ్లో కూడా విలువైన ఈ చట్టం యొక్క అమూల్యమైన సలహాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలని మన డిస్ట్రిక్ట్ కోర్టు వారు కానీ స్టేట్ వైడ్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం. కార్యక్రమంలో న్యాయమూర్తులు రహమతుల్లా, షరీఫ్, తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. నేషనల్ లోక్ అదాలత్ న్యాయ విజ్ఞాన సదస్సు వీటిని సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశ ప్రకారం ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేసి న్యాయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం విజ్ఞాన సదస్సు పెట్టడం జరిగింది. కాంపౌండ్ కేసెస్, సివిల్ కేసులు, అదేవిధంగా క్రిమినల్ కేసులు, ఎంఈఓపీలు, బ్యాంక్ కేసులు ఇవన్నీ పరిష్కారం చేసుకోవాల్సిందిగా ఈ యొక్క సదస్సు ఉద్దేశము. వీటిని ఈరోజు మన కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి గారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈరోజు ఇంటూరు గ్రామంలో మధ్యాహ్నం 4 గంటలకి, సబ్ జైల్లో 3 గంటలకి, శబరి ఆశ్రమంలో కూడా న్యాయమూర్తుల సమక్షంలో జరుగుతుంది. ప్రజలు ఈ యొక్క విజ్ఞాన సదస్సును సమర్థవంతంగా విజయవంతం చేయాల్సిందిగా తెనాలి బార్ అసోసియేషన్ తెలియజేస్తున్నాను. తెనాలి పట్టణంలో ప్రధాన సమస్యగా ఉన్న ట్రాఫిక్ సమస్యను క్రమబద్ధీకరించేందుకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నట్లు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ తెలిపారు. శుక్రవారం తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్లో వర్తక వాణిజ్య వ్యాపార సంస్థ ప్రతినిధులతో తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ ట్రాఫిక్ సమస్యపై సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టున్న చర్యలపై ఎమ్మెల్యే శివకుమార్ వ్యాపార సంస్థ ప్రతినిధులకు వివరించి వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ తెనాలి పట్టణంలో జటిలమవుతున్న ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్య పరిష్కారానికి ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు. గాంధీ చౌక్ నుండి గాడిబావు సెంటర్ వరకు గల వాణిజ్య వ్యాపార సముదాయాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం ఆయా సెంటర్లను వెహికల్ ఫ్రీ జోన్గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ వద్ద బహిరంగ ప్రదేశాల్లో కూరగాయల దుకాణాలు, తోపుడు బండ్లను తొలగించి పార్కింగ్ ప్రదేశాలుగా ఉపయోగించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు దశల వారీగా చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెనాలి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా తెనాలి బండ్లు తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ వివరించారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకి ట్రాఫిక్ సమస్యని ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో వచ్చిన సూచనల్ని వాటిని ఇంప్లిమెంటేషన్ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలి అని అనుకున్నాము. వాటిని ఒక శాశ్వత మార్గం ద్వారా లొకేషన్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద ఈరోజు వ్యాపారస్తులతో మీటింగ్ని ఏర్పాటు చేశాం. షాపింగ్ చేసుకునే ప్రజలకు కానీ ఆ మార్గంలో నడిచే ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయడానికి అనేక రకాలుగా ఆలోచన చేసినాక ఈరోజు మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, వ్యాపారస్తులతో కూడా మీటింగు చేసాం. వీళ్ళు కూడా సూచనలు ఇచ్చారు. వీళ్ళ సూచనల్ని పరిగణలోకి తీసుకొని ఏదైతే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యాపారస్తులు ఈరోజు అందరూ వచ్చారు, కొత్తగా వాణిజ్య గోల్డ్ షాప్స్ కానీ అందరూ ఉన్నారు. సో వీళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. ఈరోజు ఫైనల్గా ఒక తీర్మానం చేయడం జరిగింది. అశోక పెన్ వర్క్స్ దగ్గర నుంచి అలాగే ఇటు ప్రిన్స్ హోటల్ దాకా, డిస్కోరా స్టైల్స్ దాకా, ఇటేపేమో గాడిబాయి సెంటర్ వరకు 4లో స్ట్రీట్ వెండర్స్ అంటే తోపుడు బళ్ళు ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని తీసేసి అలాగే ఓనర్స్ కూడా ఎక్కడ పార్కింగ్ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలోనే వాళ్ళు ఇచ్చేసేట్టు అని వాళ్ళు సూచన చేశారు. సో వాళ్ళ సూచనలు అన్నీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి వాళ్ళ అసోసియేషన్లో కూడా మాట్లాడుకొని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. ఫైనల్గా తీసుకొని రేపు సోమవారం పోలీస్ శాఖ, మేము మున్సిపల్ అందరం కూర్చొని ఫైనల్ చేసి మండే ఆర్ ట్యూస్డే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఏదైతే మార్కెట్ దగ్గర బహిరంగ ప్రదేశంలో ఈ కూరగాయల షాపులు ఉన్నాయో అవన్నీ ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా పార్కింగ్ ప్లేస్గా విక్లేజ్ చేస్తాం. అలాగే కత్తిమా పార్కింగ్ ప్లేస్ను కూడా ఈ 2 రోజుల్లో ఐడెంటిఫై చేస్తాం. మున్సిపల్ చైర్మన్ గారు ఏదైతే వార్డు పర్యటనలో తిరిగినప్పుడు ఆమె దృష్టికి వచ్చిన సమస్యల్ని, అలాగే నేను ఏదైతే గుడ్ మార్నింగ్ తెనాలి కార్యక్రమంలో తిరిగినప్పుడు ప్రజలు చూపించిన ఆ ప్రజలు అక్కడ సమస్యలను కానీ లేదు రోడ్స్ను కానీ డ్రైన్స్ను కానీ చెబితే వాటిని కౌన్సిలర్స్ యొక్క ఫీడ్బ్యాక్, మున్సిపాలిటీ హెచ్ఓడీస్ సాధ్యాసాధ్యాలు వీటన్నిటినీ మేము పూర్తిగా డిస్కస్ చేసుకున్నాక ఫైనల్గా లాస్ట్ వీక్ నుంచి జరుగుతున్న మీటింగ్స్ అన్నిటినీ రేపు నెక్స్ట్ వీక్లో కంక్లూజన్ తీసుకొచ్చి దాంట్లో ప్రధానంగా శానిటైజేషన్ మీద బాగా జరగాలి ఇంకా అని కొన్ని ప్రదేశాలను కూడా ఐడెంటిఫై చేశారు. మున్సిపల్ కమిషనర్ ఎం జశ్వంతరావు మాట్లాడుతూ పట్టణ సుందరీకరణకు చేసే చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
వ్యాపారస్తులు చెత్తను రోడ్లపై వేయకుండా డస్ట్బిన్ ఉపయోగించాలని సూచించారు. ఈ టౌన్లో ఎక్కడైతే ఈ ట్రాఫిక్ సమస్య ఉందో ఆ ట్రాఫిక్ను పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మరి ముందుకు వెళుతూ ఉన్నాం. అలాగే ఎమ్మెల్యే గారు సూచించిన ప్రకారం ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్, ఇతర అసోసియేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ రిక్వెస్ట్లు కూడా తీసుకోవడం జరిగింది. ఇది చాలా డీప్గా డిస్కస్ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి రావడం జరిగింది. ఎవరైతే వర్తకులు ఉన్నారో వాళ్ళకి కావచ్చు, పాసెంజర్స్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే షాపు అంటే కొనుక్కోవటానికి వస్తువులు కొనుక్కోవటానికి వస్తారు కాబట్టి వాళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది, అంటే 2 వీలర్స్ ఎక్కువగా ఉంటుంది, దాని మూలన వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంది. వీటన్నిటిని అధిగమించడానికి కొంచెం ఎవరైతే ఈ షాప్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు ప్లస్ ఆ షాపులో పనిచేసే మరి ఎంప్లాయీస్ కూడా వేరే పార్కింగ్ ప్లేస్లోనే పెట్టుకుంటారు. అప్పుడు ఎవరైతే వర్తకులు అంటే కొనుక్కోవటానికి వస్తారో వాళ్ళకి మాత్రం వెహికల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయటం జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఎంటైర్ టౌన్ మొత్తం కూడా చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందించాం. దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారం పూర్తిగా అవసరం. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కావచ్చు, కిరాణా వర్తకులు, ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అసోసియేషన్ వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తెనాలి టౌన్లో గ్రాడ్యువల్గా ఈ ట్రాఫిక్ సమస్యని అలాగే శానిటేషన్ సమస్యను కూడా పూర్తిగా మరి ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి బాగుండేటట్టుగా అన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగానే ప్యాచ్ వర్క్స్ కూడా ఎంటైర్ టౌన్లో ఉన్నాయి. ఆ ప్యాచ్ వర్క్స్ కూడా కొంచెం కొద్ది రోజుల్లో కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ రోజున మరి మార్కెట్లో మార్నింగ్ ఈ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయన్నీ కూడా రిమూవ్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేస్తాం. ప్రజలకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వటం కోసమే మేము చేసే ప్రయత్నం. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెనాలి అధ్యక్షులు దేశ్ శ్రీనివాసరావు, పలువురు మున్సిపల్ పోలీస్ అధికారులు, పలువురు వ్యాపార సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు నా బాధ్యత అనే విధంగా కనుక ప్రవర్తిస్తే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే కూడా ఏ పనైనా కూడా సునాయాసంగా ఉంటుందనే దానికి ఇది ఒక నిదర్శనం. ఎమ్మెల్యే గారి సదుద్దేశంతో మీ అందరినీ పిలిచి మీకున్నటువంటి ఇబ్బందులు తెలుసుకొని మీ అంగీకారంతో చేశారు కాబట్టి దీన్ని అందరూ కూడా తన బాధ్యతగా నిర్వర్తించి సుందర తెనాలిని పలానా వ్యాపారస్తులే ఆ రోడ్లు కానీ ఆ బజార్లు కానీ అన్నీ కూడా మంచిగా జరుగుతుందనేటువంటి కీర్తిని తెనాలికి తీసుకొస్తారని చెప్పి, రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ 4 రోడ్లతో ఏ విధంగా అయితే డెవలప్ అయిందో ఆ విధంగా అన్ని రోడ్లు కూడా చేసుకుంటే అందరికీ కూడా మనం తెనాల్లో ఉన్నందుకు మనకు కూడా మంచి గౌరవాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు. ఇది లేకుండా అంటే కష్టమైన పనేనండి. ఎందుకంటే గోల్డ్ షాప్ కానించి వాళ్ళు బ్యాగ్లకి తీసుకొస్తున్నారు, ఇప్పటితో నడవాలంటే చాలా ప్రాబ్లం అయింది. ఎందుకంటే మెయిన్ రోడ్లో ఇవాళ డెవలప్ అయిందంటే అదంతా అన్నపత్రం సత్యంగా పుణ్యమే. మరి మీరు ఎంతో ఆలోచించి చేయండి సార్. నేను చెప్పేది ఏమైనా ప్రత్యేకంగా ఇదేనండి, ఆకర్షణ కొంచెం ఆలోచించండి. ఆకర్షణ తోపుడు పడ్డే ఉన్నాయి చూడండి. డివిజన్లోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెలిపారు. శుక్రవారం తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్లో పాల్గొనే అభ్యర్థులు, ఏజెంట్ల వివరాలు 18వ తేదీ సాయంత్రం లోపల అందజేయాలని అన్నారు. అలాగే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించాలని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా వివరించారు. తొలుత సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తెనాల్లోని కౌంటింగ్ కేంద్రమైన విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలను సందర్శించి కౌంటింగ్ ఏర్పాట్లు పరిశీలించారు. This is to inform about the election, the MPTC, ZPTC. On 19th of September, there will be counting of the votes. 8 AM నుండి ఇది స్టార్ట్ చేయాలి. Some important information is counting all the contestant candidates should by tomorrow, that is 18th September 5 PM, hand over the name of the counting agents to the respective returning officers. As per the instruction of the Honorable High Court, COVID appropriate behavior will be followed during the entire process. The counting agents, any candidate whosoever is going to enter into the premises of counting center is requested to bring a report of rapid antigen test negative, RT-PCR negative or vaccination 2-dose report. That is to be submitted to the returning officer by
5 p.m. 18th September, that is tomorrow. Outside the premises of the counting center, there shall not be any public gathering. There should not be any public gathering so as to avoid the spread of COVID. So after the declaration of the results, there shall not be any victory processions. This is the important information, and I expect full cooperation from all the persons participating. Within the Tenali, we have VSR NVR Engineering College. So Amartalaru, Battiprolu, Dugirala, Kolipara, Kolur, they will be part of here only. Counting Kolur, Kolipara, Dugirala, Battiprolu, Amartalaru. ఈ 8 మండల్స్ ఒకటి కౌంటింగ్ సెంటర్ ఉంది విదిన్ తెనాలి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ బాపట్ల, ఫోర్ బాపట్ల అండ్ కార్లపాలెం అండ్ పివి పాలెం. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ విజయలక్ష్మణ్, రిటర్నింగ్ అధికారి ముక్తేశ్వరరావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తల ఆధ్వర్యంలో తెనాలి శివాజీ చౌక్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవ కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆడప సంపత్ రాయుడు మాట్లాడుతూ, విశ్వశాంతి భూషణ్, ప్రపంచంలో భారతదేశ ఖ్యాతిని పెంపొందించిన గొప్ప వ్యక్తి ప్రధాని మోదీ అని ప్రశంసించారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ కోవిడ్ విపత్తు సమయంలోనూ భరోసా కల్పించిన నేత ఆయనను కొనియాడారు. కోవిడ్ వ్యాక్సిన్ను ప్రజలకు అందించేందుకు ఆయన చేస్తున్న కృషి ముదావహమని అన్నారు. భారతదేశంలో ఉన్న 135 కోట్ల మంది ఆకాంక్షను తీర్చే వ్యక్తి, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దశ దిశల వ్యాప్తి చేయించిన వ్యక్తి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క 71వ జన్మదినోత్సవం. వారిచ్చిన పిలుపు ఈ దేశంలో ఉన్న 135 కోట్ల మందికి కూడా కోవిడ్ బాధ నుండి నివారణ కోసం వ్యాక్సిన్ వేయాలని, అదేవిధంగా ఈ కోవిడ్ సమయంలో చాలా కష్టపడ్డ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, వైద్యులు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ప్రెస్ సిబ్బంది కానివ్వండి, వీరందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేయమని వారిచ్చారు పిలుపు. వారి యొక్క ఆలోచన విధానానికి ఇదొక మచ్చు తునక. భారతదేశం యొక్క ఖ్యాతిని ఇంకా మెరుగైన స్థితిలో ఉంచడం కోసం నిరంతరం కృషి చేస్తున్న మన ప్రీతం ప్రధాని దామోదర్ నరేంద్ర మోడీ గారికి 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ, 2 దశాబ్దాల పాలనలో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సేవలందించిన ప్రధాని మోదీ మత్సలేని నాయకునిగా, నిరంతరం దేశ ప్రజల కోసం తోడ్పడే వ్యక్తిగా రాణించడం హర్షణీయమని అన్నారు. ఆయన మరిన్ని జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రిగా 20 సంవత్సరాలు అలుపెరగని యోధుడు మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు 71వ జన్మదినం జరుపుకోవడం, శివాజీ చౌక్ సెంటర్లో జరుపుకోవడం చాలా సంతోషకరం. నరేంద్ర మోడీ గారు ఒక గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రపంచ దేశాల్లో ఆయన బయటికి వెళ్ళడానికి అమెరికా నిరాకరించింది. ఇవాళ ప్రపంచ దేశాలు మొత్తం ఆయన్ని నెంబర్ 1గా ఒక యోగా డే చేస్తే ఇవాళ ప్రపంచ యోగా డేగా ప్రధానమంత్రి ఎవరంటే భారతదేశ ప్రధానమంత్రి ప్రపంచంలో రోల్ మోడల్గా ఇవాళ నడుస్తున్న సందర్భంగా 71వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు గాజుల వెంకయ్యనాయుడు, ధారా సాయి గుప్తా, డి హనుమంతరావు, అరుసుమల్లి సుధాకర్, కుశలరాజ్ జైన్, రామకృష్ణ, తుమ్మల సాయి తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఏప్రిల్ 8వ తేదీన జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు 19వ తేదీ ఆదివారం జరిగే లెక్కింపు ప్రక్రియలో వెలువడనున్నాయి. సుమారు 5 నెలల పాటు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్న ఫలితాలు ఆదివారం వెల్లడి కానున్న నేపథ్యంలో అటు అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీల్లోనూ ఉత్కంఠత రేపుతున్నాయి. కోర్టు తీర్పు వెలువడినప్పటి నుండి ఒక్కసారిగా గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో డివిజన్లోని 8 మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆదివారం జరగనుంది. ఎన్నికల సంఘం ఉత్తర్వుల మేరకు కౌంటింగ్కు సంబంధించిన ప్రక్రియకు అధికారులు సమాయత్తం కాగా అభ్యర్థులు ఎవరికి వారే తమ విజయాలపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలోని తెనాలి రూరల్ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు, 1 జడ్పీటీసీ స్థానానికి, కొల్లిపర మండలంలో 16 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు తాము పోటీ చేసిన స్థానాలు గెలవడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. పోటాపోటీకి జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల కోసం ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
భారత ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ తెనాలి పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు ఆధ్వర్యంలో తెనాలి చిన్రావూరులోని సచివాలయం నందు శుక్రవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు మంచాల రత్నరాజు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి భారతీయ జనతా పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి ప్రజలకు వ్యాక్సిన్ పై అపోహలను తొలగించి వ్యాక్సిన్ వేయించడం జరిగిందని అన్నారు. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి 71వ జన్మదినం పురస్కరించుకొని ఇవాళ చిన్రావూరు అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్న సచివాలయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేయటం జరిగింది. మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులు కొత్తమాసు మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 17వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా సమర్పణ అభిమాన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అనగా 17వ తారీఖు నుంచి వచ్చే నెల 7వ తారీఖు వరకు సేవా సమర్పణ అభియాన్ అనే కార్యక్రమం కింద జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణ నిశ్చయించడమైంది. గౌరవ ప్రధానమంత్రి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రావూరు కమ్యూనిటీ హాల్లోని సచివాలయం వద్ద కరోనా టీకా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టడమైంది భారతీయ జనతా పార్టీ తరఫున. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు కె రామకృష్ణ, మైలా హరికృష్ణ, కుసేరాజ్ జైన్, పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలనలో భారతదేశం యావత్ ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పిందని, అవినీతి రహిత పరిపాలన ప్రధాని నరేంద్ర మోదీతోనే సాధ్యమవుతుందని వేమూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మందా జనార్దన్ అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరులోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కొల్లూరు పిఎస్సిలో రోగులకు పండ్లను, రొట్టెను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మందా జనార్దన్ మాట్లాడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పి దేశాన్నే ప్రపంచంలో సర్వోన్నత స్థానంలో ఉంచడంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దేశంలో కొనసాగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కొల్లూరు పిఎస్సి వైద్యాధికారి దావులు రవి, కొల్లూరు, వేమూరు మండలాల పార్టీ అధ్యక్షులు గల్లా వెంకట కోటేశ్వరరావు, వెలువెల సాంబశివరావు, జిల్లా నాయకులు సుగ్గున గణేష్, బొమ్మిడి వెంకటేశ్వరరావు, చిట్టా రాముడు, జనసేన పార్టీ నాయకులు బొందలపాటి చలమయ్య, సమిటి దుర్గాప్రసాద్, ఉప్పు భాస్కర్, జొన్నగుడి శివప్రసాద్, కోనా పోతురాజు తదితరులు పాల్గొన్నారు. మన ఏమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి యొక్క పుట్టిన సందర్భంగా కేక్ కట్ చేసి మన ప్రాథమిక వైద్యశాలలో రోగులకి పండ్లు పంచే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల కమిటీ నిర్వహిస్తుంది. ఈరోజు కోవిడ్ నేపథ్యంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలను సమకూర్చినటువంటి ఘనత మోడీ గారికి దక్కుతుంది. ఇప్పటి వరకు 75 కోట్ల మందికి 2 డోసుల టీకాలు వేసి ప్రపంచంలోనే కోవిడ్ టీకాలు వేసినటువంటి ఘనత భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి వల్ల ఈ దేశానికి దక్కిన గౌరవం. తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి పర్యవేక్షణలో తెనాలి పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం పురస్కరించుకొని చిన్నారులకు పుస్తకాలను పంపిణీ చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ సెంటర్లో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి పర్యవేక్షణలో పట్టణ భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం పేదలకు, నిరాశ్రులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అనపా సంపత్రాయుడు మాట్లాడుతూ 130 కోట్ల మంది ప్రజల కోసం నిరంతరం శ్రమించే కార్యసాధకుడు, యోధుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపచేసిన రాజనీతిజ్ఞుడు ఆయనని ప్రశంసించారు. భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయుని యొక్క కళల్ని సాకారం చేయటంలో ఆయన వంతు పాత్రని మనం అందరం కూడా గమనిస్తున్నాం. అలాంటి వ్యక్తి వలన ఈ దేశానికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ ఏ విషయంలో అయినా సరే సరితూగే విధంగా ప్రపంచ దేశాలతో తీసుకెళ్తున్న అలాంటి వ్యక్తి యొక్క పుట్టినరోజు ఈ రోజున ఈ పేదల మధ్యన అన్న వితరణతో మేమందరం కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున కోవిడ్తో ప్రజలందరూ కూడా కళావికలమైపోయిన ఉన్న స్థితిలో అందరికీ కూడా 135 కోట్ల జనాభాకి కూడా ఏ దేశంలో వేయలేదు ఉచితంగా వ్యాక్సినేషన్ చేస్తూ ఈ దేశంలో కోవిడ్ని నియంత్రించడానికి కంకణం కట్టుకున్న ఆ యొక్క
నరేంద్ర మోడీ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ నాయకుడు నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కార్యక్రమంలో నాయకులు తుమ్మల సాయి, బిట్రా కనకదుర్గ, లక్ష్మి, షేక్ బాషా, సాయి కృష్ణ, గాజుల వెంకయ్యనాయుడు, ఫైరూజ్ ఖాన్, హనుమంతరావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా నదికి వరద రానున్న నేపథ్యంలో నదీ పరివాహ ప్రాంతాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా సూచించారు. శుక్రవారం తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా మీడియాతో మాట్లాడుతూ శ్రీశైలం నుండి భారీ ఎత్తున వరద నీరు రానున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల్లోని రెవెన్యూ సంబంధించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేయనున్నట్టు తెలిపారు. 2.5 లక్షల క్యూసెక్కుల నీరు రానున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. The public is requested to maintain some cautious behavior. Sri-Salem project nundi koni ekwa water flow is expected. It will be increased up to around 2.5 lakh cuses. Prevent your animals to go near the water and avoid going near to the water, swimming into the water, and please keep following up on the updates related to the flow of water. ఈ నెల 19వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెనాలి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె ముక్తేశ్వరరావు తెలిపారు. తెనాలి మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి కె ముక్తేశ్వరరావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తెనాలిలోని విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో జరిగే కౌంటింగ్ ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 19వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపుకు 21 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ సజావుగా సాగేందుకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చర్యలు చేపట్టడం జరుగుతుందని రిటర్నింగ్ అధికారి కె ముక్తేశ్వర వివరించారు. మండల పరిషత్ జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నేను ఇక్కడ రిటర్నింగ్ అధికారిగా నియమించబడ్డాను కలెక్టర్ గారి చేత. ఈ కౌంటింగ్ ప్రక్రియ 9వ తారీఖున 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఇంతకుముందు చేపట్టవలసిన కార్యక్రమాలన్నీ కూడా మా ఎంపీడీఓ గారు మీ అందరం, ఈఓఆర్డీ గారు మీ అందరం కలిసి సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రస్తుతానికి కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన పాసులు జారీ చేయడంలో వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్లు అవి తీసుకోవడం కూడా జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ 19వ తారీఖు నాడు ఉదయం 8 గంటలకు చేపట్టి సాధ్యమైన త్వరగా ముగించుటకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కౌంటింగ్కి సంబంధించిన కౌంటింగ్ హాల్ కూడా మరి 21 టేబుల్స్ తోటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి, రేపు మధ్యాహ్నానికి మొత్తం ఏర్పాట్లన్నీ అయిపోతే మేము ఎల్లుండి 19వ తారీఖు నాడు మేము కౌంటింగ్ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పూర్తి చేస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. తెనాలి నెహ్రూ రోడ్లోని సిటీ స్కాన్ సెంటర్ నందు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అందుబాటులో తీసుకొచ్చిన నూతన సిటీ స్కాన్ యంత్రాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ గురువారం ప్రారంభించారు. గురువారం రాత్రి తెనాలి నెహ్రూ రోడ్లోని డాక్టర్ ఖాన్ సిటీ స్కాన్ సెంటర్ నందు నూతన సిటీ స్కాన్ యంత్రాన్ని తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ మాట్లాడుతూ వైద్య వృత్తి విలువలతో కూడుకుందని వివరించారు. డయాగ్నోస్టిక్ సెంటర్లను అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. తెనాలి ప్రాంతంలో ఎవరికైనా అనారోగ్య సమస్య తలెత్తినప్పుడు రోజుల వ్యవధిలో వైద్య సేవలు పొందడానికి రోగులు వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉండేవని, ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. మనం సంపాదించిన డబ్బు, మనం తాపత్రయపడే అధికారం, హోదా ఏది కూడా కరోనాకి అతీతం కాకుండా చేసింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే మనల్ని కాపాడుతాడు అన్న నమ్మకం ఈ సమాజంలో ఒక డాక్టర్ మీదే ఉంది. అందుకే డాక్టర్ని దేవుడితో సమానంగా మన అందరం ఆ ప్రొఫెషన్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తాం. కరోనాకి ముందెవరు కనిపెట్టలేదు, అది అందరికీ తెలుసు. కరోనా వచ్చిన ప్రతి పేషెంట్ డాక్టర్ దగ్గర పరిగెత్తాం. చాలామంది డాక్టర్స్కి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో కూడా తెలియదు, కానీ డాక్టర్ దగ్గర పరిగెత్తాం. ఆ పరిగెత్తే క్రమం ప్రాణాన్ని నిలుపుకోవాలన్న ఆతృత, ఎలాగోలా బతకాల, మన మీద ఆధారపడ్డ పిల్లలు, కుటుంబం, సొసైటీ, ఇంకోటి ఇవన్నీ గుర్తుకొచ్చి బతకాలన్న తాపత్రయం. కొంతమంది డాక్టర్స్ కూడా బలయ్యారు. మన తెనాల్లో కూడా చాలా మంచి డాక్టర్స్ని. ఈ ప్రొఫెషన్స్కి ఉన్న వాల్యూస్, ఎథిక్స్ సమాజంలో ఇంకే ప్రొఫెషన్కి లేదు. ఇప్పుడైనా మనందరం మనిషి యొక్క హితం కోసం, సమాజం యొక్క హితం కోసం మనందరి ప్రొఫెషన్స్ని బాగా చేసుకుంటూ మనిషి యొక్క హితం కోసం అంతో ఇంతో సర్వీస్ చేయాలి అన్న బాధ్యత మనందరికీ ఉండాలి అనేది నా భావన. ఓ శాసనసభ్యుడిగా ఉన్నా కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి సాధ్యమైనంత వరకు మెడికల్ కేర్ని సేవ్ చేసేదానికి ఏమేమి ఎఫర్ట్స్ పెట్టాలా అని చూసి చాలామంది డాక్టర్స్కి కూడా తెలుసు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరైతే కరోనా టైంలో
హాస్పిటల్స్ రన్ చేశారో వాళ్ళందరికీ నేను ఫోన్లు చేశాను. మ్యాక్సిమం ఎంతవరకు వాళ్ళు చేయగలరో అవి కూడా చేశారు. ఎక్కడైతే ఈ కరోనా సంబంధించి ల్యాబ్స్ దగ్గర సుమారు పర్ డే ఎర్లీ మార్నింగ్ నుంచి 24 hours కానీ 10 hours కానీ ఆ ల్యాబ్ దగ్గర టెస్టింగ్ కోసం నిలబడ్డ సందర్భం నన్ను ఎంతో ఆలోచింపజేసింది. సమావేశంలో తెనాలి పురపాలక చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం మాట్లాడుతూ జిల్లాలోనే మొదటిసారి ఫిలిప్స్ యాక్సెస్ 32 స్లైసెస్ సిటీ మిషన్ను ప్రారంభించినట్టు వివరించారు. తెనాలి డీఎస్పీ డాక్టర్ శ్రవంత్ రాయ్ మాట్లాడుతూ కొత్తగా వచ్చిన నూతన సిటీ స్కాన్ సెంటర్ వల్ల రోగుల్లో ఉన్న అనారోగ్య సమస్యలను, సున్నిత ఆరోగ్య వ్యవస్థల స్థితిగతుల గురించి త్వరగా తెలుసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. ఇదొక శుభపరిణామని ఆమె పేర్కొన్నారు. గుంటూరు డిస్టిక్లో కల్లా ఫస్ట్ టైం ఫిలిప్స్ 32 స్లైసెస్ అనేది తెనాలిలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేస్తున్న డాక్టర్స్ అందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. దీని సర్వీసెస్ అందరూ ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలన్నదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ డయాగ్నోస్టిక్ సెంటర్లు లాభాలతో కాక రోగుల సౌకర్యార్థం నిర్వహిస్తున్నట్టు వివరించారు. రోగుల ప్రతి సమస్య పరిష్కరించేందుకు సిటీ స్కాన్ తప్పనిసరి వివరించారు. ఇది లాభాపేక్ష లేని సంస్థలు, ఎందుకనంటే డయాగ్నోస్టిక్ సంస్థ ఎంత బాగా రన్ చేసినటువంటి కూడా లాభాలు రావు. ఇది ఏంటంటే వైద్యులకి ఎడిషనల్ ఫెసిలిటీ. ఒక డయాగ్నోస్ చేయడానికి ఈ ల్యాబ్స్ ఉపయోగపడతాయి, కానీ దీని మీద లాభాలు గడించడం అసాధ్యమని వైద్య మిత్రులకి తెలుసు, వైద్యులు కాని వారికి కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి సదుద్దేశంతో ఈ వైద్యులందరం కలిసి దీన్ని స్థాపించడం జరిగింది. ఈ స్థాపన కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశంలో డాక్టర్ రియాజ్ ఖాన్, డాక్టర్ చందు సాంబశివుడు, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ వంగా సాంబిరెడ్డి, డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ గుత్తి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన సిటీ స్కాన్ యంత్ర వినియోగాన్ని గురించి ఫిలిప్స్ ప్రతినిధులు తెలియజేశారు. పట్టణ కౌన్సిలర్లు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరందరూ కూడాను చాలా చక్కగా అందరూ డాక్టర్స్ అందరూ కలిసికట్టుగా ఒక యూనిటీ చూడడం అనేది ఫస్ట్ టైం. అంటే మనం రెగ్యులర్గా సిఎంఏలు ఇవన్నీ అటెండ్ అవుతూ ఉంటాము, అది యాజ్ అ పార్ట్ ఆఫ్ మన అకాడమిక్ ఇంట్రెస్ట్. బట్ హియర్ అందరూ డాక్టర్స్ కూడాను ఒక సిటీ మెషిన్ ఇనాగ్రేషన్కి వచ్చి అందరూ ఈవినింగ్ అందరూ కూడా కలిసి స్పెండ్ చేసి కంగ్రాచులేటింగ్ ఈచ్ అదర్ ఆన్ దేర్ పర్సనల్ అచీవ్మెంట్స్, అంటే వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ జెలసీ కానీ అవేం లేకుండా కలిసికట్టుగా ఇవన్నీ చేస్తున్నారు. ఇట్స్ సచ్ ఎ నైస్ కామ్రేడరీ టు సీ ఇన్ తెనాలి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డాక్టర్స్ అందరూ కూడా ఇట్లాగా కలిసి వచ్చి ఒక మెషిన్ని ప్రొక్యూర్ చేసి దాన్ని అందరూ ఇట్లా సెలబ్రేట్ చేస్తారు. ఇట్స్ వెరీ నైస్ అకేషన్. నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ వదిలేసి చాలా నాళ్ళు అయింది. అప్పుడప్పుడు ఇలాంటి ఈవెంట్స్కి అటెండ్ అయినప్పుడు కొంచెం గుర్తొస్తూ ఉంటుంది. ఇలాంటి ఇంకా ఎన్నో మంచి మంచి టెక్నాలజికల్ అప్డేట్స్ తెనాలికి తీసుకొచ్చి బోత్ మీ అకాడమిక్స్ ఇంట్రెస్ట్ అండ్ మన ఫెలో డాక్టర్స్కి హెల్ప్ చేయడం, అండ్ సేమ్ టైమ్ ఇట్స్ ఎ హ్యూజ్ opportunity for the public to use anamata. There are so many other features. I request all our doctor friends, please go through the present available 32 slice indications available in net, as well as we can discuss at a length, and I am planning one CME in our IMA, standing up for this particular mission. We will have one CME where we can at length discuss about the indications, contraindications and advantages and disadvantages of present equipments. So this is, I consider it's a very big honor for Philips. On behalf of all the Philips team who have participated in installing the 32 slice, first 32 slice CT scan in Tenali, once again I thank everyone from the bottom of my heart. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి జన్మదినోత్సవం పురస్కరించుకుని తెనాలి జేఎంజే స్వదార్ హోం నందు గాలినివర్తి సుధీర్ యువత ఆధ్వర్యంలో శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత వెంకటరెడ్డి పుట్టినరోజు కేకును కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ రాజకీయాల్లో ఉంటూ సామాజిక సేవలోనూ పాల్గొంటూ పేద ప్రజలకు సాయం అందిస్తున్న గొప్ప వ్యక్తి వెంకటరెడ్డిని ప్రశంసించారు. కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. వెంకటరెడ్డి మరిన్ని జన్మదినోత్సవ వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బండారు రవివర్మ, కె కోటేశ్వరరావు, గాదిరివర్తి సంజీవ్, వెంకటరెడ్డి, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కారుమూరి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన అన్న కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, అన్న పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు పదోన్నత పొంది మంచి పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు సోదార్లో అన్న పుట్టినరోజు వేడుకల సందర్భంగా సోదార్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు మరిన్ని నిర్వహిస్తామని వెంకటరెడ్డి యువసేన తరఫున కోరుకోవడం చేస్తాం.
తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందిన అనాథ వృద్ధులకు తెనాలి పట్టణానికి చెందిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఇనాయతుల్లా మాట్లాడుతూ రైల్వే స్టేషన్ సమీపంలో వృద్ధుడు మరణించగా ఎవరూ పట్టి పట్టట్లు వ్యవహరించగా తాము అటువైపు వెళ్తూ వృద్ధుని చూసి ఏమైందని చూడగా అప్పటికే అతను మరణించి ఉన్నాడని, అతని గురించి ఏమీ వివరాలు లేకపోవడంతో దాతల సహాయ సహకారాలతో సంస్థ అంత్యక్రియలు నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. చదువుకుంటున్న యువకులం మేము మా సొంత డబ్బులతో ఒక వృద్ధుడు ఈరోజు ఉదయం చనిపోతే ఆ వృద్ధుడికి ఎవరున్నారో లేదు తెలియదు. కన్నా కొడుకులమే మేమే అయ్యి ఆ వృద్ధుడు అంత్యక్రియలు మన హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ నుంచి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది దాతలు కూడా సమస్య అని చెప్పంగానే ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకు వచ్చి సహాయం అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది అయినా సరే ప్రతి పేదవారికి అండగా తోడుగా వాళ్ళకి ఒక నీడగా హెల్పింగ్ సోల్జర్స్ సంస్థ అనేది ఉంటుందని తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయడాన్ని వేమూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కేసాని శివకృష్ణ తీవ్రంగా ఖండించారు. వేమూరు మండలం పెరవల్లో వేమూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కేసాని శివకృష్ణ మీడియాతో మాట్లాడుతూ జగన్ సర్కార్ దౌర్జన్యానికి ఇదొక పరాకాష్ఠని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు జోగి రమేష్ పలువురు నేతలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటని శివకృష్ణ ఘాటుగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై తెలుగుదేశం పార్టీ నేతలపై దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మన చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వచ్చేసి గోండాల్లాగా రౌడీల్లాగా ఆయన వచ్చేసి మాట్లాడతాం హాస్యాస్పదంగా ఉంది. మన పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? మా నాయకులు వెళ్తుంటే మా నాయకులు అక్కడికి వెళ్ళలేవరా? నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మన బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. మన బీసీ కార్పొరేషన్లో ₹1 ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లేదు. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే మన బీసీ కార్పొరేషన్లో బీసీలకు ఏదైనా న్యాయం చేయి. అంతేగాని నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు నానాయాగి చేసేది ఏంటి? ఈ నెల 19వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు వేమూరు ఎంపీడీఓ చంద్రశేఖరరావు తెలియజేశారు. వేమూరు ఎంపీడీఓ చంద్రశేఖరరావు శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గత ఏప్రిల్ 8వ తేదీన జరిగిన మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు నిలుపుదల జరిగిందని, అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ ఓట్ల లెక్కింపు జరపడానికి ఆదేశాలు ఇవ్వడంతో ఆ మేరకు లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక జెడ్పీటీసీ 12 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి తెనాల్లోని విఎస్ఆర్ ఎన్నికల కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందని, కరోనా నిబంధనలు పాటిస్తూ అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో హాజరు కావాలని ఎంపీడీఓ చంద్రశేఖరరావు తెలియజేశారు. మొన్న 2021 ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీ పోటీ చేసిన అభ్యర్థులకు మన వేమూరు మండలంలో 12 ఎంపీటీసీలు ఉన్నాయి, ఒక జెడ్పీటీసీ పోస్టు ఉన్నది. 12 ఎంపీటీసీలకు గాను 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఒక జెడ్పీటీసీకి గాను 5 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రేపు 19వ తారీఖు ఉదయం 8 గంటలకు తెనాలి నందు గల బిఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ కళాశాల నందు ఓట్ల లెక్కింపు జరుగుతున్నది. ఈ నెల 19వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విధులకు హాజరు కావాలని, అట్లే పోలింగ్ కౌంటింగ్ ఏజెంట్లకు సైతం కోవిడ్ నిబంధనలు వర్తింపచేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ టెలికాన్ఫరెన్స్లో అధికారులను ఆదేశించారు. గుంటూరు నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల రిజల్ట్ల సమాచారం, ఓట్ల లెక్కింపు, ఇతర అంశాలపై మండల స్థాయి అధికారులు అనుసరించాల్సిన విధి విధానాల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచనలు ఇచ్చారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను సిటీ ప్లానింగ్ ఎన్నికల అధికారి ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. తహసీల్దార్ కె రవిబాబు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓపీఆర్డీ విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల ప్రకారం 19వ తారీఖు నాడు మన తెనాలి రూరల్కి సంబంధించి మండల జెడ్పీటీసీ ఎంపీటీకి సంబంధించినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రాసెస్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే వీడియో కాన్ఫరెన్స్లో పెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ప్రకారం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అన్నీ ఫాలో అవుతూ 19వ తారీఖు నాడు కౌంటింగ్ చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తామని ఇందు మూలంగా మీకు తెలియజేస్తాం. తెనాలి టీబీ రోడ్లో కొలువే ఉన్న శ్రీ విశ్వకర్మ స్వామివారి ఆలయంలో స్వామివారి జయంతి ఆరాధనోత్సవాలను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఉత్సవమూర్తులను పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బోస్రోడ్లోని గాంధీ చౌక్ మీదుగా ఆలయ ప్రాంగణానికి గ్రామోత్సవం నిర్వహించారు. తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ స్వామివారిని దర్శించుకునే ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికి దుశ్శాలువాలతో సత్కరించి తమ విధానాన్ని చాటుకున్నారు. ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఆలయ చైర్మన్ నూతలపాటి సురేష్ మాట్లాడుతూ తెనాలి శాసనసభ్యులు విశ్వకర్మ సంఘీయుల అభివృద్ధికి, ఆలయ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు.
శ్రీ విరాట్ విశ్వకర్మ తెనాలి దేవస్థానం నందు విశ్వకర్మ జయంతి ఉత్సవాలు పొద్దున్నుంచి ఇప్పటి వరకు వైభవంగా జరిగాయి. మా ప్రీతమ నాయకులు, మా గురువు గారు అబ్బాయి, అనాబత్ సత్యం గారు అబ్బాయి శ్రీ శివకుమార్ గారు ఈ కార్యక్రమానికి వచ్చి రథాన్ని వారు ప్రారంభించారు. మాకెంతో సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడి చేయటాన్ని నిరసిస్తూ వేమూరు నియోజకవర్గం కొల్లూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శుక్రవారం రాత్రి నిరసన ధర్నాన్ని చేపట్టారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా వేమూరు నియోజకవర్గం కొల్లూరు బస్టాండ్ సెంటర్లో శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డౌన్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ మాట్లాడుతూ తెలుగుదేశం నాయకులను అణచివేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అన్నారు. పాలన ఎటూ చేత కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులను అణచివేసే కార్యక్రమం పరాకాష్ఠకు చేరిందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రిపైకి వైసీపీ గోండాలను పంపడం సిగ్గుచేటని అన్నారు. పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తానని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అది ఈ రోజున పరాకాష్ఠకు చేరింది. ప్రతి ఒక్కరిని అణిచేసేయటమే ధ్యేయంగా ఈ ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. నీ వైఫల్యాలను ఎత్తి చూపితే ప్రతిపక్ష నాయకుల్ని, ప్రజల్ని అణిచేసే ధోరణి ఈ రోజున పరాకాష్ఠకు చేరింది. రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్నటువంటి వ్యక్తిని దాడి చేయడానికి వైసీపీ గూండాలని, సాక్షాత్తు మీ ఎమ్మెల్యేని నువ్వు ప్రోత్సహించి పంపావంటే ఇంతకన్నా సిగ్గుమాలితనం ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతున్నాను. కిమ్ అంటే దుర్మార్గుడని అనుకునేవాళ్ళం. ఈ రోజున నీ పరిపాలన చూసిన తర్వాత కిమ్ పరిపాలన చాలా మేలని అనిపిస్తోంది మాకు. ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా తాడేపల్లి ప్యాలెస్లోంచి నువ్వు బయటికి రావు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తాడేపల్లి ప్యాలెస్లో ఉండి స్విచ్లు నొక్కడం తప్ప నువ్వు ఈ 2 ఏళ్లలో చేసింది ఏమన్నా ఉందంటే ఏమీ లేదు. నువ్వు ప్రతిపక్షం విమర్శిస్తే అరెస్ట్ చేస్తావా? కార్యక్రమాలు చేస్తే అరెస్ట్ చేస్తావా? నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా చంద్రబాబుని ఎన్ని మాటలు అన్నావు? ఉరిదీయాలన్నావు, బంగాళాఖాతంలో కలపాలన్నావు. బాబు గారు అట్లాంటి మాట నేనేమైనా ఒక్కడన్నాడంటే బుద్ధి లేదా నీకు? పెద్ద ఆయన, నీ తండ్రి వయసు ఉండాయన. ఈ అసమర్థ పాలన ఏంటి జగన్మోహన్ రెడ్డి? 151 సీట్లు ఇచ్చారంటే ప్రజలు నిన్ను ఎంత నమ్మారో ఆలోచించుకో. నీలాంటి పనికి మాలినాడు అని చెబితే నీ సీటు కూడా ఓడిచ్చేవాళ్ళు. రాబోయే ఎలక్షన్లో జరగబోతుంది అదే. నువ్వు ఖచ్చితంగా మార్చుకుని సరైన పరిపాలన చేయి. లేకపోతే చాలా దుర్మార్గమైన, ఇబ్బందికరమైన పరిస్థితి రాబోయే రోజుల్లో నువ్వు ఎదుర్కోబోతున్నావని చెప్పి తెలియజేసుకున్నావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. తెనాలి పట్టణ అభివృద్ధి, సుందరీకరణే తమ ప్రధాన లక్ష్యమన్న తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్ శివకుమార్. తెనాలి పట్టణంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదినోత్సవ వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు పరిశీలించిన తెనాలి సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా. ఈ నెల 19వ తేదీన వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు. గ్రామాల్లో ఫలితాలపై ఉత్కంఠత. హెచ్సి వార్తలు సమాప్తం. నమస్కారం.